నమస్కారం. ఈరోజు చూసినట్లయితే తిరుపతిలో ఒక చిలక జ్యోతిష్యుడు, ఒక హస్తం సాముద్రిక పరిశీలకులు ఇలాగా జ్యోతిష్యం చెప్పే బ్యాచ్ అంతా చేరుకొని ప్రెస్ క్లబ్లో కూర్చొని జ్యోతిష్యం చెప్పడం మొదలు పెడుతున్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు అవుతున్నా కూడా వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నా ఎన్నో అభియోగాలు కావచ్చు, అటు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద అలాగే అభినయ్ గారి మీద ఊరికే మైకుల్లో మాట్లాడడం తప్ప ఏదైనా నిరూపించిన దాఖలాలు ఉన్నాయా అంటే అది మాత్రం సున్నా. ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, ఏదంటే అది వాళ్ళకి సరైన డాక్యుమెంటేషన్ ఉండదు, సరైన ఆధారాలు ఉండదు. ఏదో తిరుపతి వాళ్ళందరూ వీళ్ళ ఇళ్ళ కాడ చేరిపోయి కరుణాకర్ రెడ్డి గారిని తరివేయండి, అభినయ్ గారిని తరివేయండి అని తెల్లారితో లేస్తే వీళ్ళ ఇళ్ళ కాడ కూర్చొని వీళ్ళకేదో మొర పెట్టుకున్నట్టుగా రాత్రి వీళ్ళు కలగనేసి ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడటం. అసలు రవి, నీ బతుకేందో మాకు తెలీదా? నువ్వు ఏదో పెద్ద సత్య హరిశ్చంద్రుడికి, శివి చక్రవర్తికి ఏదో నీకేదో బంధువుల్లాగా మాట్లాడతావు. ఎస్వియు రీసెట్లో కాపీయింగ్ రవినాయుడు, ప్రశ్న పత్రాలు లీక్ చేసిన రవినాయుడు. ఇదేమి మా పత్రికల్లో వచ్చిందే కాదు, మీ పత్రికల్లో వచ్చిందే. నీ గతమంతా కూడా ఎలాగ బతికినావు అనేది తిరుపతిలో ఉన్న విద్యార్థి సంఘ నాయకులకి అందరికీ కూడా తెలుసు. నువ్వు ఈరోజు శాప్ చైర్మన్ అయిపోయి ఆ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఉద్యోగస్తులకి నువ్వు చేసినంత ద్రోహం, ఆ స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకొని నువ్వు చేసినంత అవినీతి ప్రపంచంలో కూడా ఎవరు చేస్తుంటారు. ఈరోజు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో నుంచి ఈరోజు నువ్వు ఒక తిరుపతిలోనో పెద్ద అవినీతి పరుడుగా ఈరోజు నువ్వు చూస్తుంటే తిరుపతి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి నువ్వు చేస్తున్న రాజకీయం నీ తెలుగుదేశం పార్టీ నాయకులే, నీ కూటమి నాయకులే మాకు ఫోన్లు చేసి ఈ రవినాయుడు, జేబీ శ్రీనివాస్ గారు ఏదైతే ఆకు రౌడీ, ఎవరైతే ప్యాక్ రౌడీ అని పేరు సంపాదించుకున్నటువంటి వీళ్ళిద్దరూ చేసినటువంటి అరాచకాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో మాకు ఇస్తున్నది పూర్తిగా కూటమికి సంబంధించిన నాయకులే. వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు. నాయకులు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చూపించినట్టు మీ ప్రభుత్వంలోనే నీ మీదే ఎఫ్ఐఆర్ అయ్యింది అని అంటే ఓ భూ కబ్జాకు సంబంధించిన ఒక అభియోగం మీద ఇంతకు మించిన సాక్ష్యాలు ఏమున్నాయి? మేమా చూపించాల్సిన సాక్ష్యాలు? ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు మీ ఇద్దరి గురించి. మాట ఎత్తితే ఏదో తెలుగుదేశంలో వీళ్ళే నడిపిస్తున్నట్టు ఆ ప్యాక్ రౌడీని చూసుకొని ఓ పక్క మీరు, ఇంకో పక్క కొత్తగా ఈ గన్నంపూడి చైర్మన్ కొండ మీద ఏం చేస్తున్నారో మాకు తెలీదా? అఖిలాండం కాడ దీపాలు ఎవరు అమ్ముతున్నారు? వరాహస్వామి గెస్ట్ హౌస్ కాడ మీరు పెట్టిన తట్టల లెక్కెంత? రోజుకి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు కొండ మీద మీరు వసూలు చేయట్లేదా? ఇది మేము చెప్తున్నాం కాదు, తిరుపతి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా అన్నారు. తిరుపతి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. మీ పార్టీ నాయకులే మీరు చేస్తున్న అవినీతి అరాచకాలకి ఏడుస్తున్నారు. తిరుపతి శాసనసభ్యుల్ని ఒక ఆట బొమ్మలాగే చేసి అధికారం అంతా కూడా అటు మున్సిపల్ ఆఫీసులో కానీ, ఇటు తుడా ఆఫీసులో కానీ, ఇటు టీటీడీలో కానీ మీరు చేస్తున్న అవినీతి అక్రమాలు
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. అసలు మిమ్మల్ని ఇద్దరిని తెలుగుదేశంలో ఎవరు పట్టించుకోరు అనేదానికి సాక్ష్యం ఇది. తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి సుగుణమ్మ గారు బిఎల్ఏ ప్రోగ్రాంకి సంబంధించి ఒక పోస్టులు పెడితే కనీసం మీ ఫోటోలు కూడా పెట్టరు. ఏ కార్యక్రమానికి మిమ్మల్ని పిలవరు. మీరు ఎగేసుకొని వెళ్తారు. అక్కడేదో ప్రజా దర్బారు, ఈ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా నిర్వహించే ప్రజా దర్బార్కి మిమ్మల్ని ఎవరు పిలవరు. మీ ఫోటోలు కూడా అక్కడ ఉండవు. ఇంచుమించు తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిజమైన తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఈ ఆకు రౌడీ, పేట రౌడీ, కొత్తగా ఇంకొక పూట రౌడీ ఒకడు పుట్టుకొస్తున్నారు. తాతాయకొండ గంగమ్మ గుడి చైర్మన్. తెలుగుదేశం పార్టీ, నిజమైన తెలుగుదేశం పార్టీ వీళ్ళని ఎప్పుడో బహిష్కరించింది. దానికి సాక్ష్యాలు ఇవి. రవి నిన్నేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో జంతువులంట చచ్చిపోయినాయంట, యాక్సిడెంట్లు అయిందంట, దానివల్ల ట్రాఫిక్ సమస్యలంట. ఏది జూ పార్క్ రోడ్లో ట్రాఫిక్ సమస్యలు. ఇటు చెప్పాలా, మనం వినాలా? కేవలం నీ డబ్బు ఆశతో, కేవలం నీ అరకు టీ కాఫీ వ్యాపారం పెంచుకునేదానికి 42 మంది జీవితాల్ని రోడ్డు మీద పడేసి కాలితో తొక్కి వాళ్ళ రక్తాన్ని ఈరోజు అమ్ముకొని వాడి రక్తాన్ని అమ్ముకొని నువ్వు వ్యాపారం చేస్తాను. సరే, నువ్వు అంత నీతిపరుడు, అదేందో జంతువుల మీద ప్రేమ వచ్చేసింది నీకు, లేకపోతే ఇంకోటి అని మాట్లాడుతూ ఉండవు. ఏంది రవినాయుడు? అరకు వ్యాలీ కాఫీ షాపుకి పక్కన ఈ టిఫిన్ బండి ఏంది అంటే ఇప్పుడు జంతువులు రావు. ఈ టిఫిన్ బండ్ల కాడ వేస్తూ ఉంటా అంటే నువ్వు చెప్తా ఉన్నా కారణం రీత్యా చెప్తా అంట. ఈ టిఫిన్ బండి వేస్తున్న చెత్త దీని అవేవి కావు, అవేవి ట్రాఫిక్ సమస్యలు కావు. చూసుకో, జియో లొకేషన్తో పాటు నిన్న రాత్రి 9:30కి నువ్వు నడిపిస్తున్న ఈ టిఫిన్ షాపు లేదా ఏదో పద్దివ్రత మాట్లాడుతూ ఉండవే నువ్వు నడిపించట్లేదా టిఫిన్ షాపు? నీ అరకు కాఫీ పెంచు ట్రాఫిక్ సమస్యల. రాత్రి అయితే నీ కాఫీ షాప్ ముందర ఎన్ని బండ్లు ఉంటాయి, ఎంత చెత్త ఉంటుంది, ఇదేం సంబంధం లేదా? నువ్వు ఎలా నడిపిస్తావు బండ్లు అంటే నీ బండి మాత్రం నడవచ్చు. 10-15 సంవత్సరాల నుంచి ఏదో కడుపు కట్టుకొని వాళ్ళు కష్టపడతా ఉంటే వాళ్ళ బండ్లు మాత్రం నడవకూడదా? ఇదే నువ్వు చేసే ఇదే. రవినాయుడు గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నువ్వు చేస్తా ఉండే అవినీతికి, నువ్వు చేస్తా ఉన్న అక్రమాలకి, నువ్వు పెంచి పోషిస్తున్న రౌడీయిజాన్ని, నువ్వు పెంచి పోషిస్తున్న గూండాయిజాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. ఖచ్చితంగా నిన్ను రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడినారో, అతన్ని చూసి ఎవరైతే రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకునే పూర్తి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.